వెల్కమ్ టు అవర్ ఛానల్. రీతు ఎంత వర్స్ట్ అండ్ బయాస్డ్ సంచాలక్ అంటే భరణినంట స్టాప్ ఇట్ అన్నదంట, ఆగలేదంట, అవుట్ చేసిందంట. ఏం పాపం, స్టాప్ ఇట్ అన్నప్పుడు భరణి 3 సార్లు రాయడం కనపడిందే, నీకు అదే స్టాప్ ఇట్ అన్నప్పుడు డెమాన్ రాయడం కనపడలేదా? డెమాన్ కూడా రాశాడు కదా, అది కనపడలేదా? ఆహా, కనపడదు. ఎందుకంటే కెప్టెన్ గా నువ్వు అవ్వకపోతే డెమాన్ అవ్వాలి కదా. అండ్ నీ పులిహార ప్రోగ్రామ్ కి డెమాన్ ఇంకొన్ని రోజులు హౌస్ లో ఉండాలి కదా. అండ్ నీకు చాక్లెట్లు కావాలంటే తెచ్చి పెట్టాలి కదా. అంతేనా? వర్స్ట్ డెసిషన్ అబ్బా. అండ్ ఆ శ్రీజ, ప్రియ వాళ్ళు రోత పుట్టిస్తున్నారు హౌస్ లో. వాళ్ళ రోత పుట్టింపులు, వాళ్ళ అరుపులకు కూడా ఈమె ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఆల్రెడీ మైండ్ లో ఒకటి ఉంది, దానికి తగ్గట్టు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అంటే ఈమెకి భరణి నచ్చట్లేదు, అది కూడా ఒక రీజన్. సో ఇన్ని రీజన్స్ తో భరణిని అవుట్ చేసింది. అండ్ భరణికి వీకెండ్ ఖచ్చితంగా క్లాస్ పీకాలి. ఏ స్టాండ్ తీసుకోలేడా ఆయన కోసం? ఆయన లోపల స్టాండ్ తీసుకోలేడు, బయట మనం తీసుకోవాలా ఆయన కోసం? వీకెండ్ గట్టిగా క్లాస్ పడాలి, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నీ కోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శ్రీజ, ప్రియ ఏంటి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసా? ఆహా, ఎందుకో మీరు ఎలా కామనర్స్ అయ్యారు? మీరు అసలు హౌస్ లోకి వెళ్ళక ముందే ఇన్ఫ్లుయెన్సర్సే. అసలు మిమ్మల్ని ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ నే కామనర్స్ గా తీసుకోవడం బిగ్ బాస్ చేసిన తప్పు. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఎవరిని రెచ్చగొడదామని? బేసిక్ గా వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి చెప్పనా, వీళ్ళకి ఎందుకు అంత పొగరొచ్చిందో చెప్పనా? అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు ఆడియన్స్ వీళ్ళని ఫుల్ సపోర్ట్ చేశారు. ఆహా, మనం కామనర్స్ ఆల్రెడీ మనల్ని ఫుల్ బయట సపోర్ట్ చేశారు, సో ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళి మనం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటే మనకి ఇంకా ఎక్కువ వెయిట్ వస్తుంది అని అనుకుంటున్నారా? ఆ అరుపులు ఏంటబ్బా, నిజంగా మనం ఆడియన్స్ 1 అవర్ భరించలేకపోతున్నాము. ఆ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎలా భరిస్తున్నారో తెలియదు. ఆ భరణి గారు అంటే ఒక రెస్పెక్ట్ లేదు, ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు మీ వయసు. ఆయనతో వెటకారంగా మాట్లాడడం, ఆ టాస్క్ లో, ఆ కెప్టెన్సీ సెలక్షన్ టాస్క్ లో మనకు చాలా కట్ చేసి పడేశాడు. ఈ కెప్టెన్సీ సెలక్షన్ ఏదైతే ప్రాసెస్ జరిగిందో, రీతు డెమాన్ కెప్టెన్సీ కంటెండర్ అవడానికి కారణం రీతు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో పెట్టాను, చూడండి. అండ్ ఇక్కడ శ్రీజాను అండ్ ప్రియ అక్కడ కూడా అంతే. ఒక పెద్ద ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నది లేదు. ఆ ఎటకారం ఏంటి? మీరేమన్నా అతను ఓనర్ గా కన్సిడర్ చేశారా? ఓనర్ అంట తప్పించుకుని వెళ్ళి మరీ రాస్తున్నాడు. ఓనర్ అంటే ఏంటది? ఏం బిహేవియర్ అది? మీరేమన్నా తను ఓనర్ గా కన్సిడర్ చేశారా? చేయలేదే. ఇప్పుడు మీకు అవసరమైతే తను ఓనర్ గా కావాల్సి వచ్చాడా? ఆ ఫోన్ బూత్ దగ్గర మాట్లాడడానికి మీకు ఓనర్ గా తను కావాల్సి వచ్చాడు. ఇక్కడ నీకు ఆడుతున్నప్పుడు లోపల ఏమనుకున్నారమ్మా మీరు? డెమాన్ మాత్రమే కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి లోపల డిస్కషన్స్ చేసుకున్నారు. మరి నువ్వెందుకు అప్పుడు ఓనర్ గా భరణిని కౌంట్ చేయలేదు? ఓనర్ అంట. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే నిజంగా లేని బీపీ కూడా వస్తుంది అబ్బా. అంత చిరాగ్గా బిహేవ్ చేస్తున్నారు, పొగరగా బిహేవ్ చేస్తున్నారు, రోత పుట్టిస్తున్నారు ఆడియన్స్ కి. అవునా కదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రీతు సంచాలక్ రాంగ్ డెసిషన్ అని మీకు అనిపించిందా లేదా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎలాంటి సుత్తి లేకుండా, ఆల్రెడీ సుత్తి చెప్పాను అనుకుంటే అనుకోండి, బట్ అంత బీపీ వస్తుంది. ఒకవైపు రీతు బిహేవియర్ రాంగ్, అరుస్తుంది ఆ సంజన మీద. స్టాప్ ఇట్ అన్నది రీజన్ కాదు కదా, రీజన్ చెప్పంటే అరుస్తుంది రీతు. వర్స్ట్ సంచాలక్ చేసింది. సో రివ్యూలోకి వెళ్దాం, వరుసగా మాట్లాడుకుందాం. కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాం. లేదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ చేసినప్పుడు హైప్ బటన్ వస్తుందంట, అది కొంచెం నొక్కితే మన వీడియో ఇంకొంచెం ఎక్కువ మంది చూస్తారు, బాగుంటది. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మన రీతు తన తర్వాత అంతా కెప్టెన్ డెమాన్ అవ్వాలంట. సో లాస్ట్ అదే చేసుకుంది. నెక్స్ట్ వార్నింగ్ పడింది, మొత్తం అందరికీ పడింది, ముఖ్యంగా ఓనర్స్ కు పడింది. మీకు ఎక్కువ ప్రయోజనాలు వస్తున్నాయి కాబట్టి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారని. ఆ మనీష్ అన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తెలుగు మాట్లాడుతున్నాడబ్బా. నా ఇంట్లో రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తెలుగు మాట్లాడతాడు ఆయన. ఏమనాలి? వీళ్ళు భరణిని ఎలిమినేట్ చేస్తే ఏమైనా క్లాప్స్ కొడుతున్నారా? వాళ్ళిద్దరితో కలిసి మనీష్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బజర్ టాస్క్ లో ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ వీళ్ళు భరణిని తీసుకొచ్చి భరణి వాళ్ళతో మాట్లాడాలంట. సో తనూజ నమ్మకాన్ని బ్రేక్ చేయాలంట. సో ఆయన క్లియర్ గా బ్రేక్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే అంతకు ముందు వీళ్ళ బిహేవియర్స్ చూస్తున్నారు. ఆల్రెడీ ఏడ్చాడంట భరణి గారు. వాళ్ళు ఓనర్స్ గా ఆయన చెప్పుకుంటున్నాడు, లైవ్ అంతా చెప్తున్నాడు. రీతు అంట వచ్చి అడిగిందంట, మీరు ఎందుకు డెమాన్ ని నామినేట్ చేశారని కూడా అడిగిందంట రీతు. సో అతనికి అండ్ లోపల కెప్టెన్సీ సెలక్షన్స్, కంటెండర్ సెలక్షన్స్ లో తన భరణి పేరు తీసుకోలేదు. సో తనకు ఆల్రెడీ భరణి మీద ఒక కోపం ఉందన్నమాట. సో తీర్చేసుకుంది ఇలాగని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు లైవ్ లో ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి నాకు అనిపించింది. అండ్ స్టాప్ ఇట్
బజర్ రాకుండా మధ్యలో స్టాప్ ఇట్ ఏంటమ్మా? పోనీ బజర్ రాకుండా మధ్యలో స్టాప్ ఇట్ అన్నావు. స్టాప్ ఇట్ అన్న తర్వాత మేబీ ఈ అమ్మాయి స్టాప్ ఇట్ అనడానికి ఆ ఇమ్ము టీ షర్ట్ పైకి వెళ్ళడం వల్ల ఏదో ఒక రీజన్ వల్ల, కానీ స్టాప్ ఇట్ అన్న తర్వాత భరణి రాయడమే కనపడిందంట, డెమాన్ రాయడం కనపడలేదంట. అండ్ ఆ రీజన్ తో ఏకంగా అవుట్ చేసి బయటికి తోసిపడేసింది భరణిని. భరణి కోసం చేయడు. వాళ్ళేమో రాకాసుల్లాగా పడిపోతున్నారు వాళ్ళు. శ్రీజ అండ్ ప్రియ టూ మచ్. ఏంటి వానర్స్ అంటాము అని కొట్టుకోవడం, ఎంత చిరాగ్గా బిహేవ్ చేస్తున్నారు. అంటాము ఏంటది, కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అంటాము అంట. ఆ కొట్టుకోవడం ఏంటి, ఆ బిహేవియర్ ఏంటి, చిరాకు వస్తుంది వాళ్ళని చూస్తుంటే. నెక్స్ట్ ఈ బజర్ నొక్కకపోతే, ఇద్దరు నొక్కకపోతే టైం తగ్గుతుంది. వాళ్ళు నొక్కేశారు, వీళ్ళు నొక్కేశారు. ఇదో సుత్తి టాస్క్ అనిపించింది. ఆ సుత్తి టాస్క్ లో భరణిని విలన్ చేయాలని చూశారు. బట్ మనీష్ కూడా హింట్ ఇచ్చాడు. అది మనకి ఎపిసోడ్ లో ఎత్తేసాడో చూపించాడో నాకు గుర్తులేదు. మనీష్ కూడా హింట్ ఇచ్చాడు. అండ్ భరణి ఆ డ్రౌజీ అన్నది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ ఆయన క్లియర్ ఇంటెన్షన్ వార్నర్స్ కి హెల్ప్ చేయకూడదని, ఇది మాత్రం నిజం. అండ్ నేను అందులో తప్పు పట్టను, ఎందుకంటే వాళ్ళు వార్నర్ గా కన్సిడర్ చేయట్లేదు. అండ్ 6 కలిసి నామినేషన్ లో వేశారు. అక్కడితో ఊరుకోకుండా నువ్వు సెల్ఫిష్ గా వార్నర్స్ లో జాయిన్ అయ్యావన్నారు. అండ్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి రెస్పెక్ట్ లేదు, తను వార్నర్ గా కన్సిడర్ చేయట్లేదు. ఇలా ఎటకారం మాటలు మాట్లాడుతున్నారు వెనకాల నుంచి. ఇన్ని చేస్తున్నప్పుడు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అన్ని రోజులు టెనెంట్స్ కోసం సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. మీరేమో ఇన్ని చేసి ఇప్పుడు మీకు అవసరం వచ్చింది కాబట్టి భరణి అన్న తనుజ నమ్మకాన్ని నువ్వు పోగొట్టు అని చెప్పి పిలిస్తే ఎందుకు పోగొట్టాడు ఆయన? ఆయన కరెక్ట్. ఆయన కనుక తనుజ నమ్మకాన్ని పోగొట్టు ఉండుంటే నేనే చేసేదాన్ని ఇప్పుడు ఆయనకి నెగిటివ్ గా రివ్యూ. ఆయన వాళ్ళిద్దరి మధ్య ఏదైతే తండ్రి కూతుర్ల బంధం ఉందో ఆ బంధంకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చాడు ఆయన. ఆ జెన్యూనిటీ ఉంది, మనం లైవ్ చూసినా కూడా తెలుస్తుంది. బట్ ఈయనలో ప్రాబ్లం ఏంటంటే తప్పు జరిగినప్పుడు క్వశ్చన్ చేయట్లేదు. ఆయన విషయంలో ఎటకారంగా బిహేవ్ చేస్తున్నారు. ఈయన ఎక్స్పీరియన్స్ అంత లేదే. శ్రీజ అండ్ ప్రియ వయసు వాళ్ళు ఎటకారంగా బిహేవ్ చేస్తున్నప్పుడు ఈయన కొంచెం గట్టిగా మాట్లాడాలి, రివర్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వట్లేదు. అండ్ ఈవెన్ టాస్క్ లో కూడా ఆయన తనకు అన్యాయం జరిగితే వెళ్ళి కూర్చున్నాడు. అలా కూర్చోకూడదు అంటే నాగార్జున గారు క్లాస్ పీకాలి ఆయనకి. ఎందుకు కూర్చున్నావు నువ్వు అలాగా, నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోకపోతే మేము వచ్చి తీసుకుంటావా నీకోసం అని చెప్పేసి క్లాస్ పీకాలి. పీకితేనే నెక్స్ట్ నుంచి మనకి ఎపిసోడ్స్ కొంచెం బాగుంటాయి. లేదంటే అవతల వాళ్ళు తిడతా ఉంటారు, ఈయన పడతా ఉంటాడు, సరిపోద్ది. ఏడ్చాడంట మళ్ళీ ఆయన. సుమన్ చెప్తున్నాడు నువ్వు ఏడ్చావంట కదా అని చెప్పేసి. ఏడవడం కాదు కదా, ఆయన వయసుకు తగ్గట్టు ఆయన అవతల వాళ్ళని స్ట్రాంగ్ గా ధీటుగా క్వశ్చన్ చేసేలాగా ఉండాలి. వాళ్ళు అలా చూస్తున్నారు ఈయన్ని. ఈయన ఆల్రెడీ డిప్రెస్డ్ అయిపోయాడు, నీరసంగా అయిపోయాడు. అంతకుముందు యాక్టివ్గా ఉండేవాడు, నీరసంగా అయిపోయాడు. సో ఇది అండ్ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు ఒకటి చెప్పారు, మీ నమ్మకానికి మీ పట్టుదలకి ఇది ఒక పరీక్ష అని. సో ఇక్కడ భరణి తన నమ్మకంలో గెలిచాడు. సో అది నెక్స్ట్ ఆ డ్రౌజీ అన్నది మాత్రం పెయిన్ కిల్లర్ వేసుకున్నారంట ఆయన. బట్ ఇక్కడ డ్రౌజీ అని యాక్ట్ చేయడం యాక్షన్ అయి ఉంటది. ఒకవేళ యాక్షన్ అయినా కూడా నథింగ్ రాంగ్ అని నాకు అనిపించింది. సో ఇది తర్వాత వచ్చేసి ఓనర్స్ కి 0 చేసేసి ఓనర్స్ విన్ అంట. ఓనర్స్ కి 0 చేసి ఎలా విన్ అవుతారు? ఓనర్స్ 0 అయ్యేటప్పటికి ఎంత ఉంది? టెనెంట్స్ ది 2 ఉంది. ఏం చేశాడు బిగ్ బాస్? ఫస్ట్ వీళ్ళకి 2 hours అడ్వాంటేజ్ ఇచ్చేసాడు. అసలు ఓనర్స్ కి 2 hours ఏ రకంగా అడ్వాన్స్ ఇస్తాడు బిగ్ బాస్? అడ్వాంటేజ్ ఇస్తాడు. ఆ అడ్వాంటేజ్ వల్లే వాళ్ళు విన్ అయ్యి 3 కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఎంత వర్స్ట్ అసలు అది. ఇంత పార్షియాలిటీ ఆ ఓనర్స్ విషయంలో. మరి అన్ని ప్రయోజనాల వాళ్ళకి 3 కెప్టెన్సీ కంటెండర్లు అయ్యి కూర్చున్నారు. జస్ట్ 2 hours అడ్వాంటేజ్ బిగ్ బాస్ ఇవ్వడం వల్ల, వాళ్ళు ఏమి కొత్తగా ఉద్ధరించడం వల్ల కాదు. వర్స్ట్ అనిపించట్లేదు ఆ డెసిషన్? అనవసరంగా 2 hours అడ్వాంటేజ్ తక్కువ ఇచ్చేసి ఇంకొకటి ఇక్కడ వీళ్ళేమో 2 hours నిద్ర లేదు వీళ్ళకి పాపం. అండ్ మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్స్ పోనీ ఇద్దరులో చెరో ఇద్దరిని తీసుకున్న బాగుంది. ఏం విన్ అయిపోయారు వాళ్ళు? ఏం ఆడేసి విన్ అయిపోయారు వాళ్ళంటే? విన్ అంట ఏకంగా 3 ఇచ్చేసారు. కానీ పోనీ వాళ్ళు 3 ఇచ్చి యువతల దాంట్లో ఇద్దరిని తీసుకోవచ్చు కదా. వాళ్ళు పోనీ ఫస్ట్ టాస్క్ ఒకటి విన్ అయినట్టున్నారు కదా, పోనీ వాళ్ళు 3 ఇచ్చి యువతల వాళ్ళని ఇద్దరిని తీసుకోవచ్చు కదా. అన్ని అడ్వాంటేజెస్ ఆ ఓనర్స్ కి. వీళ్ళే పనులు చేసి పెట్టాలి. వాళ్ళు ఏమో టేస్టీ ఫుడ్లు తింటారు, వీళ్ళకి టేస్టీ ఫుడ్ తినడానికి లేదు, ఏమీ లేవు. మళ్ళీ ఎక్స్ట్రా ప్రయోజనాలు ఓనర్స్ కి. సో అలా అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ప్రియా గారికంట పాట పాడాలంట. నెక్స్ట్ ఇది జరిగింది కదా,
సుమన్ను ఏడ్చారంట కదా! అసలు మేము వీళ్ళిద్దరి కన్వర్సేషన్ వినడానికి బావుంది. మీరు ఏడ్చారంట కదా! మాకు హెల్ప్ చేయలేకపోతున్నాను అని ఫీల్ అవుతున్నారంట కదా! మేము కూడా తప్పు చేశాము. మీరు మా సైడ్ ఉంటే మేము స్ట్రాంగ్‌గా ఉంటామని అర్థం చేసుకోలేక, మీరేదో అటు సైడ్ ఎళ్తే మాకేమన్నా హెల్ప్ అవుద్దనుకుని మేము అటు పంపేసాం మిమ్మల్ని. మేము రాంగ్ చేశాము అని చెప్పేసి సుమన్ మాట్లాడడం అది బావుంది. ఆయన చాలా నీరసంగా ఉన్నాడు. ఎందుకంటే ఆళ్ళ ఓనర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇయన్నీ వాళ్ళ దాంట్లో. సో, నెక్స్ట్ వచ్చి మన ప్రియా గారికి పాట పాడాలంట రాము. సో, పాట పాడించుకుంది. సో, అదయిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా అంటే హౌస్‌లో ఒక రూల్ ఉంటది. పాటలు పాడకూడదని రూల్ ఉంటది. సో, అందుకే తనూజ అంటుంది పనిష్మెంట్ ఇవ్వు పాట పాడాడని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ రూపంలో పాట పాడడం వేరు. ఇలా పాటలు పాడొద్దని అంటారు. అది రూల్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా అండ్ సంజన క్యూట్ ప్యాచప్ అనిపించింది. అండ్ ఫ్లోరా ఈ వీక్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఈ టైంలో వీళ్ళిద్దరూ చక్కగా ప్యాచప్ అవ్వడం, సంజన నేను బ్యాడ్ కాదు, నువ్వు బ్యాడ్ కాదు అని మాట్లాడడం. అండ్ ఆ తర్వాత కూడా ఇంకొక సీన్ ఉంటది. ఈవిడ ఫ్లోరా వెళ్ళి మా సంజన అని చెప్పేసి హగ్ చేసుకుంటది అనమాట. ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. సో, అది కూడా ఉంటది. అనిపించింది. నెక్స్ట్ సంజన వచ్చేసి రీతుకి ఫుడ్ తినిపించేసింది. ఇలాంటి పనులన్నీ సంజన కావాలనే చేస్తది. అండ్ తనకి కావాలని చేస్తది. 2 ఏమంటారు దాన్ని? ఆ ఎఫెక్షన్ కూడా ఉంది ఆమెకి. ఎవరు డెమాన్‌నేమో నా తమ్ముడు అంటది. ఎమ్మునేమో నా కొడుకు అంటది. ఇంకొకళ్ళని ఎవరినో కూడా కొడుకులో చేర్చుకుంది. రాముని నా కొడుకు అంటది. అండ్ ఆ ఎఫెక్షన్ తను మెయింటైన్ చేస్తుంది వాళ్ళతో. వాళ్ళతో ఆ ఎఫెక్షన్ మెయింటైన్ చేస్తుంది. ఆ కెప్టెన్ ఫుడ్ ఏమి దాచుకోలేదు. కుదిరినప్పుడల్లా అందరికి పంచడానికి ట్రై చేస్తుంది. సో, ఇక్కడ రీతుకి ఫుడ్ పెట్టడంలో కొంచెం ఎఫెక్షన్ ఉంది. 2 కావాలని కూడా చేస్తది ఆమె. ఎందుకంటే వీళ్ళు మన మాట వినలేనప్పుడు మనం వీళ్ళ మాట ఎందుకు వినాలి? సో, అది ఆమె కాన్సెప్ట్. ఆమె కాన్సెప్ట్ తప్పనే అనలేము. వీళ్ళు తన మాట వినట్లేదు. తను వీళ్ళకంటే సుపీరియర్ అయ్యుండి, వీళ్ళే తన మాట వినకుండా నాటకాలు ఆడుతుంటే, తనెందుకు వీళ్ళ మాట వినాలి? సింపుల్ కదా! అందుకే వినట్లేదు. నాకేం తప్పనిపించలేదు ఆమె మాట వినకపోవడం. మళ్ళీ వీళ్ళంట కెప్టెన్‌కి పనిష్మెంట్ ఇస్తారంట. ఏమి పొగరుతో ఉన్నారంటే వీళ్ళు. కెప్టెన్ మీరు ఇవ్వచ్చు. కెప్టెన్‌కి పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఎప్పుడు మీరు బుద్ధిమంతులైనప్పుడు. మీరు బుద్ధిమంతులుగా లేనప్పుడు మీరేం చేయాలనుకున్నా, అందులో ఏమన్నా న్యాయం ఉన్నా కూడా ఆడియన్స్‌కి ఎక్కదు. మీ పొగరు, ఈ అరుపులు ఇవే కనపడుతున్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసి సంజన అంటది, నాకు రైట్ అనిపిస్తే ఆ తర్వాత ఏం జరుగుతదన్నా కూడా నేను చేస్తా అంటది. బట్ నేను ఒక మాట అంటది. తనేమంటదంటే, గుడ్డు కోసం ఎంత ఇష్యూ అవుతదని ఉంటే, నేను అసలు ఆ గుడ్డు ఆ రోజు తీసేదాన్నే కాదు. ఆ గుడ్డు వల్ల ఎంత ఇష్యూ అవుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదని చెప్పేసి అంటది. సో, వీళ్ళకి ఎలా ఉండాలి? ఏదైనా టిట్ ఫర్ టాట్ అని అంటారు కదా! సో, సంజన అలాగే చేస్తుంది. అలాంటి వాళ్ళకి అలా చేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. సో, ఆ తర్వాత వచ్చేసి కంటెండర్స్ సెలక్షన్. కంటెండర్స్ సెలక్షన్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ దీనికంటే ముందు వీడియో అప్‌లోడ్ చేశాను. లైవ్‌లో చూసి అప్‌లోడ్ చేశాను. చాలా కట్ చేశారబ్బా! చాలా కట్ చేసేసారు. లోపల రీతు డెమాన్ కోసం పిచ్చింగ్ చేయడం. కేవలం రీతు వల్లే డెమాన్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడన్నమాట. అదంతా ఎత్తేసాడు. అండ్ బయట ఈ అమ్మాయి ఎవరు? శ్రీజ అండ్ ప్రియ భరణి గారితో ఎటకారంగా బిహేవ్ చేసింది అవన్నీ కూడా ఎత్తేసాడు. కాబట్టి ఆ వీడియో చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతది. ఇక్కడ కూడా అంతే అబ్బా! షాకిని డాకినీలాగా పడిపోతున్నారు అందరి మీద. అక్కడ భరణి గారిని తీసుకోగానే ఫేవరెటిజం. ఎవరికి చెప్తున్నారు వీళ్ళు ఇవన్నీ? జస్ట్ కావాలని ఆడియన్స్ మైండ్ లోకి ఎక్కించాలనుకుంటున్నారో లేదా కంటెంట్ కోసం ఏదో ఒకటి వాగేసేయాలి. ఫుల్ తింటున్నారమ్మా ఫ్రీగా వండి పెడుతున్నారు. తింటున్నారు. తిన్నదరిగే వరకు ఇలాగ అందరి మీద అరుస్తున్నారు. ఇది వీళ్ళు చేసే పని. అక్కడికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ ఇక్కడ కూడా శ్రీజ ఏం చేస్తుంది చెప్పనా? సంజన ఇంకోటి కట్ చేసాడు. ఏంటంటే సంజన శ్రీజ కోసం పదే ఐ వాంట్ దమ్ము అని చెప్పేసి అన్నదమ్మా తను. బట్ ఏమో అక్కడ వెళ్ళి రీతు వెళ్ళి సంజన నీ కోసం మాట్లాడలేదు, ఎక్కడో మధ్యలో ఒకసారి దమ్ము అన్నది అని చెప్తుంది. లేదు, చాలా సార్లు అడిగింది సంజన. ఐ వాంట్ దమ్ము, నేను దమ్ముకి ఇవ్వాలి. అది లాయల్ గా ఉంది, చాలా లాయల్ గా ఉంది. ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ శ్రీజ చూసారా బిహేవియర్ చూసారా సంజనతో ఎలా బిహేవ్ చేస్తుందో. ఆ వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మా. ఆ వయసుకైనా ఏం కొంపలంటూ పోయాయన్న బిహేవియర్, ఆ పొగరేంటి? వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత లేదే మీ వయసు, ఎందుకు అంత పొగరు? ఫస్ట్ రీజన్ తర్వాత తెలుసుకోండి. ఫస్ట్ ఈవిడ రీజన్ తెలుసుకోవాలంట. నేను నిన్ను కెప్టెన్ చేశాను కాబట్టి నువ్వు నా కోసం ఎందుకు ఫైట్ చేయలేదు? పేరు చెప్పాను అంటున్నావు, ఓకే, మరి ఫైట్ చేయాలి కదా, ఫైట్ ఎందుకు చేయలేదంట. అసలు ఏం ఉద్ధరించిందమ్మా ఆ టాస్క్ లో, కెప్టెన్సీ టాస్క్ లో సంజన కోసం? ఎవరో రాడు పేకలేదు కాబట్టి ఈమె అక్కడ కూర్చుంది, లేదంటే అవుటే. అండ్ ఈమెమి మనస్ఫూర్తిగా టాస్క్ ఆడలేదు. ఎందుకంటే బయట
హరీష్ గారితో నన్ను పీకేసినా పర్లేదు నేనేం పట్టించుకోనని చెప్పొచ్చింది కదా. అండ్ ఈమె కెప్టెన్ అయినా విత్ ఇన్ సెకండ్ స్టార్ట్ చేసింది. మీరు కెప్టెన్ గా మా ఓనర్స్ మీద పెత్తనం చెలాయించడానికి వీల్లేదని మొదలెట్టింది. అండ్ మా కెప్టెనే నచ్చలేదని చెప్పింది. నీ కెప్టెనే నచ్చలేదు అన్నప్పుడు నువ్వు తనకి ఎందుకు సపోర్ట్ చేసావు? జస్ట్ తను చెప్పుకుంటుంది కదా, నేను పార్షియాలిటీ చూపించను, ఇద్దరిని బాగా చూసుకున్నాను, దానికి నిదర్శనమే ఇదని చెప్తుంది కదా. ఇలా ఆడియన్స్ లోకి వెళ్ళాలని తను సంజనాన్ని సెలెక్ట్ చేసుకుంది. లేదంటే ఆ రోజు డెమాన్నో హరీష్ నో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అయిపోయింది. ఏదైనా ఇప్పుడు సింపుల్ అబ్బా, టాస్క్లు బాగా ఆడినంత మాత్రాన ఆడియన్స్ నచ్చదు. ఒక బిహేవియర్ ఉంటది, ఆ బిహేవియర్ ని చూస్తారు జనాలు. అభిజిత్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. సో నీ దగ్గర బిహేవియర్ కనిపించట్లేదు. శ్రీజ అండ్ ప్రియా దగ్గర అరుపులు 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 అరుపులు. అది అయిపోయిందా? అది మిగిలిన మాత్రం చూడండి, లైవ్ లో చాలా కట్ చేస్తాడు. ముందు వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాను ఆ వీడియోలో. ఆ వీడియోలో నాకు తనూజ నచ్చలేదు, బట్ ఇక్కడ నాన్న కోసం తనూజ బిహేవ్ చేసింది నాకు 100% కరెక్ట్ అనిపించింది. అండ్ తనూజ ఈ టాస్క్ లో సంజనతో పాటు ఎవరైనా క్వశ్చన్ చేసి అడిగారు అంటే తనూజ ఈ కెప్టెన్సీ టాస్క్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రంగు పడిద్ది టాస్క్ గురించి మాట్లాడుకుందాం. టాస్క్ మొదలవగానే మనీష్ ఉన్నాడు కదా, మనీష్ పనులు ఎలా ఉంటాయి చెప్పనా? తను బురద వేసుకుంటాడు అబ్బా, ఆ బురదలో తనే పడతాడు. ఎవ్రీ టైం అగ్ని పరీక్ష నుంచి ఇప్పుడు వరకు చూస్తుంది ఇదే చేస్తున్నాడు. టాస్క్ మొదలవగానే నీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? రంగు పూసుకోవడం కదా, ఆ రంగే నువ్వు తోసేస్తే ఇంకా టాస్క్ ముందుకు ఏం వెళ్తుంది? ఆ టాస్క్ వాజికి తోసాడు. అయిపోయిందా? ఇక్కడ ఈయన తోయగానే భరణి గారు కూడా అక్కడ నుంచి తోసేశారు. ఆ తోసినోడు కూడా మళ్ళీ ఇంకో పక్కన ఒక ప్లేట్ ఉంటే అది పట్టుకుని వెళ్ళాడు. వెళ్తే ఏమైంది? అందులో అది ఈయన మీద పడింది రంగు. అలా ఉంటది. అది చెప్తున్నా కదా, ఫస్ట్ బురద వేసుకుంటాడు, అందులో ఆయన పడిపోతాడు. నిజంగా ఈయన ఏమనాలో అర్థం కాదు. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మనీష్ అవుట్ అయిపోయాడు. మనీష్ అవుట్ అయిపోగానే భరణి వల్ల అవుట్ అయిపోయాడు అని భరణి మీద కోపం పెట్టేసుకున్నాడు. ఇదే వచ్చింది. టాస్క్ లా తీసుకోడు, కోపం పెంచేసుకుని లాస్ట్ శ్రీజ ప్రియాతో కలిపి ఆ క్లాప్స్ కొట్టడాలు చూసే వాళ్ళకి వాళ్ళతో పాటు నువ్వు కూడా చెడ్డగానే కనిపిస్తావు. అది ఆయనకు అర్థం అవ్వట్లేదు. అయిపోయిందా? ఈ టాస్క్ అవ్వగానే డెమాన్ ఏదో కంప్లైంట్ చేస్తుంటే మీ వాళ్ళలో ఒకళ్ళు పోవడం మీ ప్రాబ్లం అని అంటది. దానికి మీ వాళ్ళు అంటావేంటి రీతు? భరణి గారు కూడా ఓనర్ కదా అంట. భరణి గారు ఓనరా? అవును, మరి మీరు తెగ ట్రీట్ చేసేస్తున్నారు ఆయన ఓనర్ గా, చాలా బాగా ట్రీట్ చేసేస్తున్నారు. అండ్ అదే వీళ్ళకి ఎప్పుడు భరణి గారు కావాలంటే ఆ టెలిఫోన్ బూత్ లోనేమో తనూజాని దాని గురించి మాట్లాడానా, అక్కడ తనూజాని మోసం చేయడానికి కావాలి భరణి గారు, అండ్ నీకు ఇక్కడ సపోర్ట్ చేయడానికి కావాలి భరణి గారు. మళ్ళీ అక్కడ భరణి గారిని అక్కడ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ గా తీసుకుంటే ఫేవరెటిజం అంటారు. ఇక్కడేమో ఓనర్ అని చెప్పేసి మా ఓనర్ భరణి గారు కూడా మా ఓనరే కదా అన్నది. మరి ఎందుకు మరి లాస్ట్ లో ఓనర్ అంట అండము అంటామంట. ప్రియా ఏం బిహేవియర్ అసలు? మధ్యలో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసా? వీళ్ళకి ఇంత పొగరు ఎందుకు వచ్చిందంటే, ఇదే చెప్తున్నా కదా, వీళ్ళకి ఇంత పొగరు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు బయట ఉన్నప్పుడు కామనర్స్ అందరూ ఆడియన్స్ అందరూ వీళ్ళని బాగా సపోర్ట్ చేసేటప్పటికి మనం కామనర్స్ అని చెప్పుకుంటే మనకి ఇంకా ఎక్కువ సపోర్ట్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. మనకు బాగా తెలుస్తుంది ఎవరు కామనర్స్ లో బిహేవ్ చేస్తున్నారు, ఎవరు సెలబ్రిటీస్ లో బిహేవ్ చేస్తున్నారు, ఎవరు పొగరుగా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు డౌన్ టు ఎర్త్ ఉన్నారు అన్నది మనకు బాగా క్లియర్ గా కనపడుతుంది ఆడియన్స్ కి. అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వక రెచ్చిపోతున్నారు, రోజుకి రెచ్చిపోతున్నారు. మామూలు రోజు పుట్టించట్లేదు. ఒక శాఖనీ లాగా, ఒక డాకినీ లాగా అరుపులు. మధ్యలో పవన్ కళ్యాణ్ నోరు మూస్తే అమ్మయ్య 1 సెకండ్ అయినా మనం ఆ నోరు అనుకున్నా ఉన్నాం. 1 అవరే మనం భరించలేకపోతున్నాం. అబ్బా, హౌస్ లో ఎలా భరిస్తున్నారో తెలీదు. మొదలెట్టారు మీ వాళ్ళు మా వాళ్ళు అంటావేంటారు మొదలెట్టారు ఆ ఒక్క మాటకే. అండ్ మీ వాళ్ళు మా వాళ్ళు అంటే అంత కోపం వచ్చేసిందే. మరి డెమాన్ అండ్ మనీష్ వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు రంగు పూసుకోవడం మేము చూడలేదే, మాకు ఎపిసోడ్ లో ఎక్కడా కనపడలేదే. మీకు కనపడిందా? మరి వాళ్ళిద్దరూ ఎందుకు కలిసి ఆడారు? వాళ్ళిద్దరూ కలిసి ఆడింది మీకు కనపడదే. ఈ భరణి గారు ఎమ్ము కలిసి ఆడింది మాత్రం మీకు కనపడింది. మరి భరణి గారు ఓనర్ కదా, మనీష్ ఎలాగైతే డెమాన్కి పూయలేదు అలాగే భరణికి కూడా పూయకుండా ఉండాల్సింది. మరి మీ ముగ్గురు కలిసి ఎమ్ము టార్గెట్ చేయాల్సింది. ఎందుకు అలా చేయలేదు? మీరిద్దరూ ఒకరికొకరు పూసుకోలేదు, వాళ్ళు ఒకరికొకరు పూసుకోలేదు. మీరు తను ఓనర్ గా ట్రీట్ చేయట్లేదు, భరణి గారు కూడా తను ఓనర్ అనుకోవట్లేదు. అందుకే అక్కడ ఫుడ్ తింటలేదు, టెనెంట్స్ దగ్గర ఫుడ్ తింటున్నాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు, వాళ్ళ కోసమే ఆడుతున్నాడు. సింపుల్. ఏదైనా టిట్ ఫర్ టేట్. సో ఇక్కడ అది అయిందా? సెకండ్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నది, స్టాప్ ఇట్ అనగానే ఆపేసేయాలి అని చెప్పి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసిన తర్వాత సడన్ గా స్టాప్ ఇట్ అని అరవడం మొదలు పెట్టింది. మేబీ డెమాన్ ఎమ్ముది
షర్ట్ పైకి లాగుతున్నాడని, ఆ పైకి లాగడం కౌంట్ లో లేదని లైవ్ లో చెప్పుంటది. దానికోసం అరుస్తుందని అనుకుందాం. అరిచిన వెంటనే భరణి గారంట స్టాప్ ఇట్ అన్న తర్వాత అంట 3 సార్లు రాశారంట అవుట్ అంట. డెమాన్ రాసాడు, అది కనపడలేదా? స్టాప్ ఇట్ అనే టైంకి డెమాన్ ఎమ్మును పట్టుకున్నాడు. ఎమ్మును పట్టుకుని స్టాప్ ఇట్ అంటే అలా వెనక్కి తిరిగి రంగు తీసుకుని థర్డ్ టైం స్టాప్ ఇట్ అన్నప్పుడు తర్వాత కూడా భరణి వైపుకి తిరిగి భరణిని ఇలా పట్టుకుని రాశాడు. ఇన్ను మాకు కనపడుతున్నాయా, ఆడియన్స్ కి నీకు కనపడలేదా? ఓన్లీ భరణి గారు ఏకంగా 3 టైమ్స్ రాయడం కనపడింది. డెమాన్ ఎంత ఏకంగా భరణిని పట్టుకుని మరి రాసింది కనపడలేదా నీకు? కనపడదు. ఎందుకంటే నీకు డెమాన్ పులిహోర కలపడానికి కావాలి, కెప్టెన్ రూమ్ లో ఉన్న చాక్లెట్స్ ఇవ్వడానికి కావాలి. నీ లెక్క ప్రకారం నీ తర్వాత నువ్వు డెమాన్ కెప్టెన్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి సందు దొరికింది, తోసి పడద్దాం భరణి గారిని అవుట్కి. తోసేసింది. వర్స్ట్ అండ్ బయాసిడ్ సంచాలక రీతు. వీకెండ్ నాగార్జున గారి చేతిలో ఈ అమ్మాయికి గట్టిగా క్లాస్ పడాలి. ఒకవైపు వర్స్ట్ అండ్ ఇంకొకటి భరణి మీద ఒకటి శ్రీజ ప్రియ ఉన్నారు కదా, ఆ అరుపులకి సగం మైండ్ పోతుంది. 2 తను భరణి అంటే డెమాన్ నామినేట్ చేసాడంట, సో అందుకు భరణి నచ్చట్లేదు. అండ్ లైవ్ లో ఏమని చెప్తుందంటే భరణిని కెప్టెన్సీ కంటెండర్ లో కూడా సెలెక్ట్ చేసుకోదు. సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ మాత్రం చాలా మంచిగా చెప్తుంది అనమాట. ఆయన మంచి ఆయన అండ్ హౌస్ మొత్తాన్ని కెప్టెన్ కాకపోయినా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారని చెప్తుంది. నేనేమనుకున్నానంటే మంచి ఒపీనియన్ తోనే చెప్పింది అని అనుకున్నా. బట్ ఆ తర్వాత లైవ్ అంతా చూస్తుంటే అర్థమైంది ఏంటంటే భరణి గారు అంట డెమాన్ నామినేట్ చేశారంట, ఆ విషయంలో రీతు కోపంగా ఉందంట. సో ఇది 2 రీజన్సా? మూడో రీజన్ ఏమో డెమాన్ కెప్టెన్ అవ్వాలా, తోసేసింది బయటికి భరణిని. వర్స్ట్ అంటే వర్స్ట్ డెసిషన్ అని అనిపించింది. ఇంతకు ముందు ఈ టాస్క్ లాంటి సంచాలకులు ఎంత పద్ధతిగా చేసేవారంటే ఇంచించు చెక్ చేసేవారబ్బా. ఈ టీ షర్ట్లు కిందకి పీకి ఇంచించు చెక్ చేసి కొంచెం కూడా సంచాలకు రాంగ్ అవ్వకూడదని ఈ మాత్రం ఊపుకుంటా రిలాక్స్డ్ గా చేసింది రీతు. సో అది బజర్ కూడా అవలేదబ్బా, స్టాప్ ఇట్ అని అవుట్ చేసేసింది. అక్కడ సంజన స్టాప్ ఇట్ అన్నావు కానీ బజర్ అవ్వలేదు కదా, ఏ రీజన్ తో అవుట్ చేసావు అంటే నేను చెప్పను, ప్లేయర్ కి చెప్తాను అంటది. ఆయన ప్లేయర్, సరే ప్లేయర్ నాకు చెప్తా అన్నారు కదా చెప్పు అని అనాలి కదా. అనడు ఆయనకు గట్టిగా క్లాస్ పడాలి. నిన్ను వాళ్ళందరూ అలా బిహేవ్ చేస్తున్నప్పుడు నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోకపోతే బయట ఆడియన్స్ హోస్ట్ తీసుకుంటారా? తీసుకోవాలి కదా. ఆయన కోసం సరే నాకు చెప్పు ఎందుకు అవుట్ చేసావు అని చెప్పేసి అనొచ్చు కదా. అలా 3 సార్లు నువ్వు స్టాప్ ఇట్ అని బజర్ కూడా రాలేదు, 3 సార్లు రాసినా అవుట్ చేసేస్తావా, ఇది ఎక్కడ రూల్ అని ఆయన క్వశ్చన్ చేయాలి కదా. అంటే ఆయనకు కూడా తెలిసి ఉండాలి లాస్ట్ లో భరణి పూసాడు స్టాప్ ఇట్ అన్న తర్వాత అని, దానికోసం ఆయన క్వశ్చన్ చేయాలి. ఆయనకు తెలుసు కదా ఆయనకి డెమాన్ పూసాడని. వద్దంటే వెళ్ళి మోసుకుని జిప్ వేసుకుని కూర్చుంటే ఎలాగా మూతికి. సో అది నెక్స్ట్ సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇంకా ఈ లోపల వాళ్ళ అరుపులు, ఈ భరణిని మాట్లాడుకున్నాం కదా, చిరాకు వస్తుంది అందుకంటే ఎక్కువ మాట్లాడు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ డెమాన్ విన్ అయ్యాడు. ఓకే, డెమాన్దే కొంచెం తక్కువ కలర్ ఉంది, బట్ డెమాన్ కూడా బాగానే ఆడాడు. బట్ రీతు ఆడిన వర్స్ట్ సంచాలక వల్ల ఎక్కువ మాట్లాడుకోవాల్సి వచ్చింది. బట్ డెమాన్ మంచి ఎఫర్ట్స్ పెట్టాడు, బాగా ఆడాడు. ఎమ్ము మాత్రం ఆ బాడీతో సూపర్ గా లాస్ట్ రౌండ్ వరకు చాలా కష్టపడాడు, మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన ఒపీనియన్. అండ్ ప్రోమో చూసాం కదా, ప్రోమోలో ఒక టాస్క్ అవుతుంది, వార్నర్ ఎవరయ్యారు నెక్స్ట్ వార్నర్, అది నా నెక్స్ట్ వీడియోలో పెడతా. అండ్ నైట్ చాలా జరిగాయి లైవ్ లో, రీతు వర్సెస్ భరణి ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అటువైపు